గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. I'm good. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు. దాని మీనింగ్ that is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film, when I am part of a film. So I asked director Marthi garu, shall I? He said it's okay. So I will like that. సార్ మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం. రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం అలాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ So being it's a pan-India film, I have to talk every language, especially English. And Jatini, it's a Telugu. You will understand. సార్ అంటే ఏమన్నా చూసారండి కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we have shot, because every day I'm in the set. So we are very much confident. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం. మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమానే ట్రోల్ చేస్తున్న రోజులు. చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ అ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే apart from VFX, this is not a just VFX film, it's a content rich film. Content నుంచి అన్నీ వస్తాయి, దాంట్లో VFX ఒక పార్ట్. సో అండ్ many Hollywood studios also contributed VFX to the film, so it really I faced. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే. సో దాని డెఫినేషన్ ఏం చెప్తాను? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడు వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు. ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో, టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్ సందర్భిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జానర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండెడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.